కాళ్ళకు పట్టీలు, చేతి నిండా మట్టి గాజులు, గల్లు గల్లుమని వినిపిస్తూ ఉంటే, మన ఇంట్లో అవన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటే, ఆ లక్ష్మీదేవి మనల్ని వదిలి ఎందుకు వెళ్తుందండి? చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. ఇలా గల్లు గల్లుమని సౌండు వస్తూ ఉంటే మట్టి గాజులు నాకు చాలా ఇష్టమండి. నాకే కాదు, ఏ ఆడపిల్లకైనా సరే గాజులంటే ఇష్టం లేకుండా ఉండదండి. కానీ ఇప్పటి రోజుల్లో ఈ గాజులకి ప్రాధాన్యత ఇవ్వటం లేదండి. అసలు చేతికి గాజులే వేసుకోవటం లేదు. నిండుగా గాజులు వేసుకున్న రోజుల్లో అలానే నిండుగా మనసు నిండా ప్రేమ ఉండేదండి. ఎప్పుడైతే ఈ గాజులు కూడా తగ్గిపోతూ వచ్చినాయో మనసులో ప్రేమ కూడా తగ్గిపోతుందండి. అప్పటి వాళ్ళు ఇంత గాజులు వేసుకుని ఉండేవాళ్ళు, అంతే ప్రేమని అందరి మీద చూపించేవాళ్ళు. మరి ఇప్పుడు అంత ప్రేమ లేదు కదండి. ఒకవేళ చూపించినా ఏంటో అన్నట్టు వింతగా చూస్తున్నారు, వింతగా మాట్లాడుతున్నారు. ఏమవుతుందండి? ఎదుటివారితో మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి? మనం మంచిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారండి. మనం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. వేరే అభిప్రాయం ఎందుకు వస్తుంది చెప్పండి? ఈ మోడ్రన్ 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 అంటూ గాజులు వేయటం మానేస్తున్నారు, బొట్టు పెట్టడం మానేస్తున్నారు, ఆఖరికి నల్లపూసలు వేయటం కూడా మానేస్తున్నారండి. ఆఫ్ కోర్స్ కొంతమంది అయితే తాలిబొట్టు కూడా తీసి తగిలించుకుంటున్నారు. అంతా ఫ్యాషన్ అయిపోయిందండి. ఈ ఫ్యాషన్ 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 అనడంలో ఎవరికి మ్యారేజ్ అయిందో ఎవరికి మ్యారేజ్ కాలేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి. తెలుసా అండి? గ్రహిస్తున్నారా? నిండుగా తాలిబొట్టు వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, గాజులు పెట్టుకున్నా ఎంత మంచిగా అందంగా ఉంటారో తెలుసా అండి? అలా పద్ధతిగా ఉన్నా కూడా వీళ్ళొక పల్లెటూరు గబ్బిలాయ్ అన్నట్టు మాట్లాడుతున్నారండి. ఎవరిష్టం వాళ్ళదే అండి. ఎవరిష్టం అన్నట్టు వాళ్ళు ఉంటారు. కానీ గాజులు వేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం, జడ వేసుకోవటం ఇవన్నీ విమర్శించకండి. ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీప్రదాలండి. ఇవి ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, కోల్పోయినాక మాత్రం పక్కాగా తెలుస్తుందండి. వీటన్నింటి విలువ ఏంటి అనేది కోల్పోయిన వాళ్ళని అడిగి చూడండి, లేదంటే వాళ్ళు పడే కష్టాన్ని చూసి తెలుసుకోండి. అప్పుడే కదండి అర్థమవుతుంది. ఏమంటారు?